పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలా సాగుతుందండి ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయిందా? రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎప్పుడో వచ్చింది. ఈ రాష్ట్రంలో మొదటి 2 సంవత్సరాలు ప్రజలు చాలా ఈ జగన్మోహన్ రెడ్డి మీద హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఆయన ఆలోచనలు విధ్వంసం తప్పితే నిర్మాణం అనే మీద లేదు. ప్రజలందరూ కూడా విరక్తి పుట్టి ఎప్పుడు వదిలించుకున్నామా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే పర్టికులర్గా పెనమలూరు పరిస్థితి ఎలా ఉందండి? మీరు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచారు. బహుశా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ మీదే అనుకుంటారు కదా 2014లో. అంటే లాస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా పనిచేసాం. తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఉంది, రికార్డు క్రియేట్ చేస్తానని. గ్యారంటీగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ 4.5 సంవత్సరాలు బాగా కష్టపడ్డాం. కార్యకర్తలందరూ కూడా చక్కగా కలిసి నడిచారు. పార్టీని బాగా బలోపేతం చేసాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2014లో రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ 30,000కు పైగా మెజార్టీ మీకు వచ్చింది. కానీ 2019లో ప్రభుత్వం మీదే ఉంది 5 ఏళ్ల పాటు. 2019లో తెలుగుదేశానికి అత్యంత పట్టున్న కృష్ణా జిల్లాలో పర్టికులర్గా విజయవాడ పక్కన ఉన్న పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? రాష్ట్రంలో కాదు 2-3 జిల్లాల్లో మెజార్టీ ఉంది. అయితే 2014లో భారీ మెజార్టీతో గెలిచాం. కానీ 2019లో మరి అది ఒక డిఫరెంట్ ఎలక్షన్. ప్రజలందరూ కూడా, ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఈ విధంగా రిజల్ట్ చూడాల్సి వస్తుందని మేము భావించలా. జగన్మోహన్ రెడ్డికి ఒక సానుభూతి కానీ అవ్వచ్చు, సానుభూతి అవ్వచ్చు, ఒకసారి జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ అవ్వచ్చు, తండ్రి చనిపోయిన సెంటిమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆయన చేసిన అబద్ధపు హామీలు అవ్వచ్చు, రకరకాలుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేయటం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది తప్పితే నేనైతే నియోజకవర్గంలో ప్రజల మనసుల్లో ఉన్నాను. కానీ మరి ఓటారు పరంగా అయితే కొన్ని తప్పులు మేము కూడా చేసాం. ఓటర్స్ ఇది ఎన్రోల్మెంట్లో అప్పుడు కొంత ఇది కూడా జరిగింది, ఓటమి చెందడం జరిగింది. ఓకే, ఈసారి పికప్ అయింది అనుకుంటున్నారు ఈ ఎన్నికలకి? 100% చాలా బాగా రిజల్ట్ చూస్తాంగా. అంటే మాటలు చెప్పి మళ్ళీ రేపు ఇదని అంటారు. నేను ఎంత నమ్మకంతో ఉన్నాను అనేది రిజల్ట్ ద్వారా చూపిస్తాను. అంటే 2019లో మిమ్మల్ని ఓడించిన మీ ప్రత్యర్థి